ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఫోన్‌లో మెమరీ ఎంతుందో తెలీదు. వీడియో ఎంతవరకు వస్తుందో తెలీదు. అండ్ నేను చెప్పాను కదా! ఇన్‌స్టాగ్రామ్ ఒక 115 మంది ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఆహ్, అన్‌సీన్ కంటెంట్ వీడియోస్ పెట్టాను. కానీ ఇన్‌స్టాగ్రామ్ అది అడల్ట్ కంటెంట్ వల్ల అది కూడా పనిచేయట్లేదు. అండ్ ఇప్పటిదాకా నా వీడియోస్ మాత్రమే బయటకొచ్చాయి కదా! ఫోటోస్ అనేవి ఎక్కడ అప్‌లోడ్ చేయడానికి అవకాశం రాలేదని ఫోటోలన్నీ కలిపి వీడియోలాగా చేసి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చేశాను. కానీ ఆ ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు లేదు, బ్లాక్ అయింది. నిన్న నైట్ మిడ్‌నైట్ 2:00 దాకా కూడా అన్నీ అప్‌లోడ్ పెట్టా, సాంగ్స్ అంతా చేసి చాలా కష్టపడ్డాను. కానీ బ్యాడ్ లక్, ఆ ఇన్‌స్టాగ్రామ్ కూడా బ్లాక్ అయిపోయింది. అది ఓపెన్ అవ్వట్లేదు ఇంకా. హ్మ్. అది స్టోరీ. అయితే చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తా అన్నది ఏంటంటే నా వేస్ట్ మొగుడు గురించి. అవినాషు పెళ్ళైన తర్వాత అత్తాపూర్ శిరీష్ అనే ఒక వేస్ట్ గాడితో కలిసేసి డబ్బులన్నీ నాశనం చేసినాడు, 30 లక్షల దాకా. అది అయిపోయిన తర్వాత ఇప్పుడొచ్చేసి మహి అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ మహి అనేటాయన బాలాపూర్‌లో ఉంటాడు. అంటే మేము ఉండే ఏరియా అది చాలా చాలా దూరం. సో, ఆయన గత 2 సంవత్సరాలు బట్టి రోజు మా ఇంటికొస్తాడు. మందు బాటిల్ తీసుకొనొస్తాడు. అంటే అవినాష్ డబ్బులిస్తున్నాడు ఆయనకి, మహికి. ఆ మహి మందు తీసుకొనొస్తున్నాడు. ఈళ్ళిద్దరూ మందు తాగుతారు. 2 ఫుల్ బాటిల్స్ తాగుతారు. మళ్ళా బియర్స్ తాగుతారు. మళ్ళా పబ్‌కెళ్తారు. పబ్‌లో బిల్లులు కడతారు. ఇదంతా జరుగుతుంది 2 సంవత్సరాలు బట్టి. ఏంటి అవినాష్ అంటే గనక ఆయనే ఖర్చు పెడుతున్నాడు అనేసి అన్నాడు. నేను ఆయన్ని గూడా అడిగా, ఏవండీ ఇంతకుముందు శిరీష్ అనే అతనితో కలిసి అవినాష్ ఇలా చేశాడు అంటే, లేదమ్మా నువ్వు అలా మాట్లాడితే నేను ఇంకోసారి రాను. నాకు అలా అవసరం లేదు. మేము ఎందుకు ఖర్చు పెట్టిస్తాం అవినాష్ తోటి అని చాలా డబ్బా మాటలు కొట్టాడు ఆ మహి అనేటోడు, వేస్ట్ నా కొడుకు. నేను చాలా సపోర్ట్ చేశాను ఆ మహి అనేటతనికి. తర్వాత అతను మా ఇంట్లోనే ఫుడ్ తింటాడు కదా! అతను తిన్న పళ్ళెం కూడా నేను తీసుకొని, అతను తిన్న పళ్ళాలు కూడా నేను కడిగా. అంటే నేను ఎప్పుడు ఎవరి గురించి పట్టించుకోను. ఎవరికీ ఏమీ ఇది చేయను. అలాంటిది ఆయన తిన్న పళ్ళాలు కూడా కడిగాను. ఆయనకి చాలా సపోర్ట్ చేశాను. ఆ మహేంద్ర సిగ్గుపడుతున్నాడు. రోజు వస్తే నువ్వేమనుకుంటావు అంటే కూడా, ఏవండీ మీరు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ లెక్కనే. మాకెవరు లేరు కదా! మీరు మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అని నేను ఇంత సపోర్ట్ చేశాను. అదొకటి. మళ్ళా పృథ్వీ అని ఒకడుంటాడు, అవినాషు ఫ్రెండు. వాడి వల్లే అవినాషు వేరే అమ్మాయితో తిరగడం అదంతా కూడా జరిగింది. గోవాలో కూడా వాడే దగ్గరుండి అవినాష్‌ని పర్టిక్యులర్‌గా అమ్మాయిల పబ్‌కి తీసుకెళ్ళాడు. సో, వాడు మా ఇంటికొచ్చేటప్పుడు వాళ్ళ ఆవిడకి తెలియకుండా వస్తాడు. అవసరం ఏముంది, నేను చాలా సార్లు చెప్పాను, మీ ఆవిడకి చెప్పొచ్చు కదా! అంటే వాడు అలాగనమాట. అయితే ఇంకా వాడు పబ్బుల్లోకొచ్చి అందరు అమ్మాయిలతో తిరగడము, వాడికి బిల్లులు కూడా అవినాషే కట్టడము. వాడొక బాటిల్ కూడా తీసుకొచ్చాడు. ఆ బాటిల్‌కి కూడా అవినాషే డబ్బులిచ్చాడు. ఇదంతా బయటపడింది తర్వాత. ఏంటి పృథ్వీ ఇలాగా అని అడిగితే, లేదు అవినాష్ నీకు చెప్తా అన్నాడుగా, అవినాష్ నీకు చెప్పానన్నాడని అబద్ధాలా అంటే ఫస్ట్ ఒప్పుకోలేడు. తర్వాత అవినాష్ ఎప్పుడైతే నేను చెప్పేసానన్నానో అప్పుడు ఈళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. మహి అనేట వేస్ట్ గాడైతే ఇప్పటిదాకా ఒప్పుకోలేదనమాట. మళ్ళా నేను షూటింగ్‌లకెళ్ళినప్పుడు కూడా వీళ్ళందరినీ తీసుకొని ఊర్లు తిరగడం, అవన్నీ డబ్బులు అవినాషే ఖర్చు పెడతాడు. ప్రతీదీ అవినాషే ఖర్చు పెడతాడు. ఇప్పుడు మొత్తం 15 లక్షల దాకా మళ్ళా నాశనం చేసిండు. ఏంటి అవినాష్ ఇది అంటే, సారీ. ఇంకోసారి చేయను. ఇంకోసారి ఎవరిని పిలవను. నేను ఒక్కడినే మందు తాగుతాను. నువ్వు ఇన్ని రోజులు ఇంత చేసినావు కదా! ఇప్పటి నుంచి మందు తాగొద్దని ఇప్పుడు గంట సేపు డిస్కషన్. నిన్నేమంటాడు, ఫుల్ బాటిల్ తాగేసి, లీటర్ బాటిల్ తాగేసి చాలా రోజులైతుంది నేను చేతులు, కాళ్ళు కోసుకున్న ట్రీట్మెంట్స్ అవన్నీ. ఇప్పుడు కోసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఏంటి ఇలా డబ్బులెందుకు వృధా చేశావంటే, ఆ మహి అనేటోడికి సెకండ్ హ్యాండిల్‌లో కారు కూడా కొనిచ్చాడు అవినాష్. హ్మ్. తర్వాత ఈ పృథ్వీ అనేటోడికి వాళ్ళకి కూడా డబ్బులిస్తున్నాడు. డబ్బులు కూడా ఇస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ మా డబ్బులతోటే నడుస్తున్నాయి. ఇంతమందిని పోషిస్తున్నాడు. ఈ లంజా కొడుకు, నా మొగుడు లంజా కొడుకు. వాళ్ళనడిగితే ఏమంటారు? నా మొగుడికే నన్ను మోసం చేస్తున్నప్పుడు బయటోళ్ళు ఎందుకు నాకు సపోర్ట్ చేసి చెప్తారు, నీ మొగుడు ఇలా చేస్తున్నాడు. ఇంత వేస్ట్ చెత్త నా కొడుకున్నాడు. మా నాన్నొస్తే మొన్న మా నాన్న వేస్ట్‌గానే ఖర్చు పెడతాడు డబ్బులు. ఆ విషయం తెలిసి కూడా మళ్ళీ మా నాన్నకి 5,000, 10,000 మళ్ళీ మొన్న ఇచ్చి పంపించాడు. అంటే ఈవెన్ మా ఫ్యామిలీ దగ్గర కూడా తను మంచోడు, నేను చెడ్డదాన్ననమాట. ఇదే నా పిల్లకి ఈ రోజున నేను మంచి మంచి కాస్ట్‌లీ స్కూల్‌లో కూడా జాయిన్ చేయకుండా నార్మల్ స్కూల్‌లో జాయిన్ చేశా. ఎందుకంటే డబ్బులు ఎట్లాగా లేకనప్పుడు ఎట్లాగా ఏంటి అనేసి. ఇవాళ రోజున చూస్తే జీరో. ఒక్క రూపాయి లేదు చేతిలో. ఎలా బతకాలి మేము? కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, ఇంట్లోకి సరుకులు, పాప స్కూల్ ఫీజులు, ఈ టీవీ 4, 5 యాప్స్ వాటికి, ఆహ్, కారు పెట్రోలు, కారు తీయకపోయినా బైక్ పెట్రోల్లు, షూటింగ్‌లుంటే మేకప్‌లు, కాస్ట్యూమ్‌లు. మనకి ఈరోజు రూపాయి రాలేదని మన ఖర్చయితే ఆగదు గదా ఎప్పుడు కూడా. నా లైఫ్ నాకు చాలా బాధ, చాలా ఏడుపు అనిపిస్తుంది. ఎందుకు నా లైఫ్ ఫస్ట్ నుంచి ఇలాగా
ఫస్ట్ అంతా సంపాదించిన. మా అమ్మ, మా నాన్న అన్ని డబ్బులు వేస్ట్ చేశారు. ఏమంటే ఇంకా నన్ను నాన్న మాటలంటారు. నేను జేబులు దింగి సంపాదించి అది ఇది అని. ఏంటి నేను కష్టపడి సంపాదిస్తున్నా. నేను చాలా కష్టపడి సంపాదిస్తున్నా. నేను చాలా డేర్‌గా నేను కష్టపడి సంపాదిస్తున్నా. ఆ! ఈరోజు నా మొగుడు ఎందుకు ఇట్లా నా తలరాత ఇట్లా నేను సంపాదించిన డబ్బులంతా నేను మాత్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టట్లేదు. నేను మాత్రం ఒక్క రూపాయి నేను ఇచ్చేయట్లేదు. ఇలా నేను నమ్మిన వాళ్ళే నా మొగుడు ఎందుకు ఇంతగనం మోసం చేసి, ఇంతగనం వేస్ట్‌గా ఖర్చులు పెట్టి ఇలాగా అలాగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందరూ అంటారు తెలిసిన సర్కిల్‌లో స్వాతి చాలా పిసినారిది, పిసినారిది అని. ఏం చేసుకుంటా పిసినారితనం చేసి? నేను ఒక్కదాన్ని ఏమన్నా నా బొంద పెట్టుకుంటానా? నా ఫ్యామిలీకే కదా నా మొగుడు, నా పిల్లో, నా నా తల్లో, తండ్రో ఇలా అని. కానీ వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు నన్ను? నన్నెందుకు నా మొగుడు మోసం చేస్తాడు ఇలా? ఎన్నిసార్లు డబ్బుల గురించి లెక్క అడిగిన ప్రతిసారి ఇంట్లో గొడవే. పాప స్కూల్ దగ్గరికని వెళ్తాడు, గంట 2 గంటల దాకా రాడు. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అంటే చెప్పడు. మొన్న ఈ మధ్య ఒక 10 డేస్ బ్యాక్ మా నాన్న ఫుల్ తాగేసి ఉండి నాన్న మాట్లాడినాడు నన్ను. అలాంటి మనిషికి మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపించారు. నా డబ్బులు, నా కష్టార్జితం, నా ఫ్యామిలీకి కానీ, చుట్టాలకు కానీ, నా మొగుడికి కానీ, నా మొగుడి ఫ్రెండ్స్కి కానీ, చుట్టుపక్కల ఎవరికైనా కానీ నేను నచ్చను. అందరూ నేను ఒక చెడ్డదాన్ని, నేను రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను, నేను బట్టలు ఇప్పి వీడియోలు చేస్తాను, నేను నచ్చను. కానీ మళ్ళీ నా డబ్బులన్నీ కావాలి అందరికీ. ఎంత బాధ అనిపిస్తుంది కదా, ఇట్లా డబ్బులన్నీ మొగుడు నాశనం చేస్తున్నాడు. ఎంత బాధ అనిపిస్తుంది కదా. రాత్రి మీదకి వస్తున్నాడు కట్టడానికి, 4 సార్లు కొట్టడానికి వచ్చాడు మీదకి. వాళ్ళ అక్కకి ఫోన్ చేసి ఈరోజు పొద్దున్న, నిన్న నైట్ మీ తమ్ముడు ఇలా చేస్తున్నాడంటే, మీరు కలిసి పబ్బులకి వెళ్ళినప్పుడు వెళ్తారు, మళ్ళీ ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు అనేసి అంటుంది. నేను అన్నాను, మీ తమ్ముడిని మీ అమ్మ కనింది కాబట్టి మీ అమ్మకున్న ప్రేమ నా మొగుడి మీద నాకు లేదు. సస్తానంటే సావమంటాను, వాడు సస్తే అన్న పిల్ల నేను హ్యాపీగా బతుకుతాము. అంతేగాని మీ అమ్మలాగా నీలాగా మీరు తోబొట్టిన వాళ్ళు కాబట్టి బ్లడ్ రిలేషన్ కాబట్టి మీరు బతిలాడతారు. సస్తానని బెదిరిస్తున్నాడు కోసుకుని, సస్తే సావమని చెప్తా, మీకు ఎందుకు ఫోన్ చేశా అంటే మీ తమ్ముడు సచ్చినా కూడా నాకు సంబంధం లేదని చెప్పడానికి ఫోన్ చేసిన అని చెప్పేసి అన్న. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అత్తాపూర్లో వాళ్ళ ఫ్రెండ్ ప్రమోద్ అని ఆయన ఉంటాడు, ఆయనకి ఫోన్ చేసి చెప్పిన ఇలా చేస్తున్నాడండి అంటే పెళ్లి కాకముందు నేను అన్న, పెళ్లి కాకముందు అంతా బాధలు పడి వచ్చాడు కదండి అవినాష్ అంటే, ఆయన వాళ్ళందరూ ఒకటే కదా అవినాష్ ఫ్రెండ్స్ అందరూ అవినాష్కి సపోర్ట్ చేస్తున్నాడు. పెళ్లి కాకముందు అందరినీ ఖర్చు పెట్టారని ఇప్పుడు నువ్వు అందరికి ఖర్చు పెడుతున్నావు, 2-3 లక్షలు ఖర్చు పెడితే సరిపోద్ది కదా అంటున్నాడు అతను. మళ్ళీ ఏమంటున్నాడు, నువ్వు ఇలా చేస్తే నేను హాస్టల్లో జాయిన్ చేస్తా, కానీ దానికి కూడా డబ్బులు కట్టాలి మీ ఆవిడకి చెప్పు అంటే ఎటకారమా? ఏంటి అవినాష్ ఇలా మాట్లాడుతా అంటే, నిజమే ఆ మొగుడే కరెక్ట్ లేరు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరికీ చెప్పి ఏమి ప్రయోజనం? అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే. అందరూ నా డబ్బులు అవి అవినాష్ డబ్బులు కాదు, నా డబ్బులు. సరే అవినాష్ని కూడా అయి ఉండొచ్చు, అయితే కూడా అవినాష్ డబ్బులు కూడా బెల్లంగా నా డబ్బులు అవి. సో నా డబ్బులతోటి వాళ్ళు దెంగి తిని మళ్ళీ మాట్లాడాలంటే ఫోన్లు ఎత్తకుండా మమ్మల్ని మోసం చేసి సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్నాను కదా, సర్వనాశనం అయిపోతారు. నా డబ్బులు ఇప్పుడు నా పేరు మీద ఫేక్గా చేస్తున్నారు కదా, ఫేక్గా నా పేరు మీద జనాలు మోసం చేస్తున్నారు. నా కొడుకులు కూడా నా ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారు. మందు తాగొద్దని ఇప్పుడు దాకా చెప్తే మళ్ళీ మందు కొనుక్కొచ్చుకోవడానికి వెళ్ళాడు. ఒక ఆడది, ఒక వైఫ్ కావచ్చు, ఒక ఆడది ఒక పెళ్ళాం అన్నీ భరిస్తూ ఉంది అంటే అది చేతకాంతనం కాదు, అంటే సహనం అంటారు దాన్ని. భూమాత ఆడదాని సహనం అంటారు కదా, నాకు అంత సహనం ఉంది. నా తల్లి, తండ్రి, తమ్ముడు కూడా అందరూ అంటారు నేను తప్పు చేశాను, నేను కాదు, నా చుట్టుపక్కల వాళ్ళు తప్పు చేశారు. నా తల్లి, తండ్రి, తమ్ముడు డబ్బులన్నీ వేస్ట్ చేసి నన్ను నాన్న మాటలని అంతా నన్ను బాధలు పెడుతుంటే కూడా నేను ఓర్పుగా భరించిన. ఇప్పుడు నా మొగుడు కూడా నన్ను డబ్బులన్నీ పాడు చేసి ఇంత చేస్తుంటే కూడా ఓర్పుగా భరిస్తున్నా నేను. అది చాతకాంతనం కాదు. తెగదెంపులు చేసుకోవడానికి ఒక్క చిటికంత ఒక సెకనే మైండ్లో వచ్చిందంటే
ఇవాళ రోజు నా తల్లి తమ్ముడు సస్తున్నారంటే కూడా ఒక రూపాయి నాకు సంబంధం లేదంటున్నా. మీ సావు మీరు సావండి అని చెప్తున్నా. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసిన పనులు బట్టి. మొన్న మా నాన్న వచ్చి అంటాడు, సూట్ కేసులు ఉన్నాయి, సూట్ కేసు ఇవ్వు నాకు అంటున్నాడు. ట్రాలీస్ ఊరికనే రాలా, నేను సంపాదించుకున్నా, నేను కొనుక్కున్నా. నాది చాలా జాలి హృదయం. రోడ్ల మీద ఎవరన్నా బెగ్గర్స్ కనిపిస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటా. 10, 20, 100 కాదు, 500, 2000 ఉంటే 2000 ఇలా మడిసి వాళ్ళకి ఇస్తా. ఎందుకంటే కనీసం వాళ్ళు ఫుడ్ తింటారు, తిండి తింటారని. స్కూల్ పిల్లలకి చెప్పులు, బ్యాగులు, బట్టలు, సేవ చేయడం అనేది నాకు చాలా ఉంది. ఎవరో అన్నోన్ పర్సన్స్ అందరికీ ఇంత హెల్పింగ్ చేస్తున్న దాన్ని నా ఫ్యామిలీని ఎందుకు వదిలేస్తానని చాలా చేశా. నా పేరెంట్స్కి, నా తమ్ముడికి, నా ఫ్యామిలీకి, నా మొగుడికి, నా బాయ్ ఫ్రెండ్స్కి, ఇట్లా నా అనుకున్న జంతువులకి కూడా నేను చాలా చేశాను. కానీ అందరు నన్ను మోసం చేసి, చీటింగ్ చేసి, నన్ను ఒంటరిదాన్ని చేసి నా జీవితంతో ఆడుకుంటున్నారు. ఇది చాలినట్టు ఈ ఫేక్ నా కొడుకులు నా పేరు మీద ఏదో సోషల్ మీడియాలో నా పేరు మీద ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నాకు మెయింటైన్ చేయడం రాదు కదా, ఎవరో చేస్తున్నారు అని అనుకోవడానికి లేదు. చీటింగ్ చేసి, జనాల్ని మోసం చేసి, చాటింగ్లని, డబ్బులు అడిగి ఏం కాదు. నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా నిజంగా నా ఫ్యాన్స్ చేసే హెల్ప్ కానీ, మనీ కానీ నాకు దక్కాలి, నాకు మాత్రమే దక్కాలి, ఫేక్ వాళ్ళకి కాదు. అప్పుడే అది న్యాయం అవుతుంది. సో మొత్తానికి నా మొగుడు అప్పుడు ఆ లంజగొడుకు, శిరీష్ లంజగొడుతో కలిసి చేసిన తప్పే ఇప్పుడు ఈ మహి లంజగొడుకు, పృథ్వీ లంజగొడుకు వీళ్ళిద్దరితో కలిసి మళ్ళీ డబ్బులని తగిలేస్తాడు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది అత్తాపూర్ బ్యాచ్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా కలిసి డబ్బులు తగిలేస్తున్నాడు. దాంట్లో జగన్ అని ఒక అతనితో కలిసి డబ్బులు తగిలేస్తున్నాడు, వెంకట్ అనే అతనితో కలిసి డబ్బులు తగిలేస్తున్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరితో కలిసి కూడా డబ్బులు తగిలేస్తున్నాడు.